అంశం ఏంటంటే, దేవునితో జీవించాలంటే కష్టపడాలి. ఈ లోకంలో మనం దేవుడితో జీవించాలంటే కష్టపడాలి. కష్టపడి పని చేస్తేనే ఏదైనా సరే మనకి ఫలితం ఉంటది. దేవుడితోటి జీవించాలంటే మనం దేవుడు కష్టపడుకోకుండా మనం ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనం చదివితే అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు బావులను పూడ్చివేసిరి. అబ్రహాం చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు అందరూ వచ్చి ఆ యొక్క అబ్రహాం జీవించే ప్రాంతంలో ఆ బావులన్నీ పూడ్చేశారు. గనుక వారు ఇస్సాకు బావులను తవ్వించాడు. తన కుమారుడైన ఇస్సాకు ఏం చేశాడంటే బావులను తవ్వించాడు. కనుక బావు తవ్వించినట్టయితే నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. నీళ్ళ కోసం బావులు తవ్వించినాడు. నీళ్ళు లేకపోతే మనిషికి మనుగడే లేదు. ఈ లోకంలో మనిషికి బ్రతకాలంటే నీళ్ళే కావాలి. అవునా? మనిషికి నీళ్ళు కావాలి. కనుక తాగాలన్నా, స్నానం చేయాలన్నా, బట్టలు ఎత్తుకోవాలన్నా ప్రతి దానికి కూడా ఏం కావాలి? నీళ్ళు కావాలి. నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పంటలు పండుతాయి. నీళ్ళు ఉంటే పంట పుష్కలంగా పండుతుంది. నీళ్ళు ఉంటే పచ్చగా ఉంటుంది. ఆ యొక్క పొలం అంతా కూడా పచ్చగా ఉంటుంది. నీళ్లు మనిషికి జీవనాధారం. మనిషికి ఆ నీళ్ళు లేకపోతే బ్రతకలేడు. కనుక నీకు పని చేయాలంటే ఇష్టం లేదు. చాలామందికి కష్టపడి పని చేయాలని ఇష్టం ఉండదట. ఆ మనిషికి కష్టపడి పని చేయాలి. ఆఫీస్కి వెళ్ళాలి, కష్టపడాలి. నీ చేతి పనికి జాగ్రత్తగా పని చేయాలి. ఏ పని అతనికి ఇచ్చినా నమ్మకంగా పని చేయాలి. ఈ లోకంలో నీకు దేవుడు ఏ పని ఇచ్చినప్పుడు నువ్వు బాగా కష్టపడగలగాలి. కనుక యజమానికి నచ్చేటట్టుగా మనము పని చేయాలి. యజమానుడు ఆ యొక్క పశువులకు కానీ 4 గంటలు లేచి ఒక గడ్డి ఇవ్వనప్పుడు వేయాలి. ఈ లోకంలో ఉన్నట్టుగా మనము కొంతమంది ఇచ్చిన నాశనం చేస్తారు. ఆ పని కొంతమందికి పని ఇచ్చినట్టయితే ఆ పని ఏం చేస్తారో పాడు చేస్తారు. ఏదో ఒక పని లోపం ఉంటుంది. ఆ పనికి మనం ఏ పని చేసినా లోపం లేకుండా చేయాలి. ఆదికాండము 39వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే యెహోవా యోసేపుకు తోడై ఉండును గనుక వర్ధిల్లుచుండెను. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారి కుటుంబము, వారి యొక్క జీవితాలు వర్ధిల్లుతాయి. యోసేపు దేవుడికి తోడై ఉండే కనుక యోసేపు ఐగుప్తులని ఇంత బానిసగా పనిచేసిన పనిని సఫలపరిచను. యోసేపు ఎక్కడ ఉన్నప్పటికీ సఫలంగా పనిచేశాడు. యజమానికి మంచి పని చేశాడు. కనుక ఉదారంగా వస్త్రాలు లేకపోయినా వ్యాపారం చేస్తున్నా కష్టపడి పని చేయాలి. ఏ పని చేసినా కూడా కష్టపడి పని చేయాలి. నీకు ఇచ్చిన దానిని పని నమ్మకంగా పని చేయాలి. యోసేపు కుర్రవాడు ఏ పని ఇచ్చినప్పటికీ కూడా అతడు నమ్మకంగా పనిచేశాడు. యోసేపు తన ఇల్లంతటిలో నమ్మకంగా పనిచేసాడు కనుక పోటీ పని చేశాడంటే ఇంటి మీద మొత్తం అధికారము అప్పగించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనం దేవుడు నీకు చిన్నపాటి పని ఇచ్చినప్పటికీ కూడా ఆ పని నమ్మకంగా చేసినట్టయితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. యోసేపుకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.